వర్షన్ కూడా ఇందాం. లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు, ఇందులో అసలు అంటే సిబిఐ చెప్పింది మీరు కల్తీ జరపలేదు, నెయ్యి ఒరిజినల్ నెయ్యి అనేది మీరు కొన్ని కంపెనీలు మీరే ఏదైతే బోలే బాబా దగ్గర నుంచి కొన్ని కంపెనీలు మీరు ఏదైతే చెప్పారో అసలు ఇది కంపెనీల గొడవ, కంపెనీలకి టీటీడీకి మధ్య జరిగిన గొడవ, లేదంటే అక్కడున్న ఆనాటు ఈఓగా ఉన్న మరి ధర్మారెడ్డి గారికి ఉన్న ఇబ్బందా, మరి ఏం జరిగిందో కానీ కానీ దాన్ని ఒప్పుకోవడంలో మాత్రం వైసీపీ వెనుకడుగేస్తూ ఇంకా దీన్ని లాగే ప్రయత్నమే చేస్తుంది తప్ప ఇది అవ్వట్లేదు. ఓవరాల్గా అసలు పాలే లేవు అని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఇది మభ్య పెట్టడానికి చేశారు అని నిన్న సజ్జల గారు వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే పోనీ మేమైతే కల్తీ చేయలేదు, జంతువుల కొవ్వు కాదు అనేది ధృవీకరించారు అని అంటున్నారు. నాకు అసలు లడ్డు విషయంలో మనం జంతువుల కొవ్వు అనడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. జంతువుల కొవ్వు కాదు అని ధృవీకరించారు అన్న దాని చుట్టే వైసీపీ తిరుగుతుంది కానీ అసలు పాలే లేని నెయ్యి అన్న దాని చుట్టూ ఎందుకు రావట్లేదు, దాని దగ్గరికి ఎందుకు రావట్లేదు? లక్ష్మి గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి మగధర్ న్యూస్ వీక్షలు గారికి హృదయపూర్వక నమస్కారాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక ఫేక్ ప్రాపగండా ఈ ప్రపంచం మొత్తానికి ప్రకటించారో ఖచ్చితంగా వాళ్ళు ముందుగానే బహిరంగ క్షమాపణలు కోరుతూ శ్రీవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ముక్కుని నేలపై రాసి మేము చేసిందంతా తప్పు, మేము తప్పుడు ప్రసారం చేశామని చెప్పి వాళ్ళు వేడుకుంటే ఈ శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వాళ్ళ యొక్క బుద్ధులు మార్చి మంచి బుద్ధి ప్రసాదిస్తాడు. ఎందుకంటే జంతువుల కొవ్వు, చేప కొవ్వు, అలాగే పంది కొవ్వు కలిసి అపవిత్రం చేశారు ప్రసాదాన్ని. అలాగే 1 లక్షల లడ్డూలు తీసుకెళ్ళి అయోధ్య రామలో కూడా ఇచ్చారని చెప్పి మరి సనాతన ధర్మం పాటించే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇవన్నీ కూడా ఒకరి మించి ఒకరు ఒక డ్రామా ప్లే చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా మాట్లాడితే దాన్ని 100కి 1000 రెట్లు ఎక్కువ పెంచి పవన్ కళ్యాణ్ గారు ఏమంటే ఎక్కడో చంద్రబాబు నాయుడుకి క్రెడిట్ వచ్చేద్దామని ఈయన కూడా దాన్ని ఇంకా దుష్ప్రసారం అని చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారు 2018లోనే ఆగస్టు 22వ తారీఖున ఏదైతే మీరు బోలబాబా అని చెప్తా ఉన్నారో ఆ బోలబాబా డైరీ ఆ రోజున అర్స్ డైరీగా ఉంది. ఈ అర్స్ డైరీని ఆ రోజున ఇది ఎలిజిబుల్ అని చెప్పి శ్రీవారు లడ్డు ప్రసాదంలో నెయ్యి ఇల్లు కూడా ఇవ్వచ్చు అని చెప్పి తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. అది ఈ రోజున వాళ్ళ పేరు మార్చుకున్నారు, బోలేబాబా డైరీగా ఉంది. సో అక్కడి నుంచి కంటిన్యూ అవుతూ ఉంది. ఆ రోజున వీళ్ళు 204 రూపాయలకో 194 రూపాయలకో కొన్నటువంటి నెయ్యి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 294 రూపాయలు వెచ్చించి కొన్నారు. అంటే ఈ రోజున మనం లెక్కలు చూసుకుంటే ఆ రోజున ఏదైతే యంత్రాంగం అంటే శ్రీవారి లడ్డూలో కలిసే నెయ్యికి ఏ రకంగా అయితే ప్రాథమికంగా 3 రకాలుగా టెస్టులు చేసి ఆ 3 రకాల టెస్టులు పాస్ అయితేనే ఆ నెయ్యిని తీసుకెళ్ళి ఆ యొక్క శ్రీవారి ప్రసాదంలో కలుపుతారు, ఆ యొక్క లడ్డూలు తయారు చేస్తారు. అంతకు మించినటువంటి టెక్నాలజీ, ఆధునికమైన టెక్నాలజీతో మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఏదైతే టెస్ట్ చేస్తామో ఆ యొక్క యంత్రాంగాన్ని తీసుకొచ్చు. మరి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తన అధికారంలో ఎప్పుడు కూడా తన యంత్రాంగాలు మార్చలేదు, ఏదో అప్పుడు ఉన్నటువంటి యంత్రాంగాలతో కొనసాగించారు. మరి మీరు తీసుకొచ్చిన యంత్రాంగాలతో ఈ రోజున మీరు కంటిన్యూ చేస్తూ ఉన్నారు కదా టెస్ట్లను కూడా. మరి మేము కల్తీ చేసామని మీరు భావిస్తే ఈ రోజున మీరు ఎంతకు నెయ్యి కొంటూ ఉన్నారు? 1500 కొంటూ ఉన్నారా, 2000 కొంటూ ఉన్నారా, లేదా 294 కొంటూ ఉన్నారా, 300 కొంటూ ఉన్నారా? మీరు ఎంత వెచ్చించి నెయ్యి కొంటూ ఉన్నారు, ఎవరి దగ్గర తీసుకుంటూ ఉన్నారో, వాళ్ళు ఎన్ని టెస్టులో పాస్ అయ్యి మీరు ఆ నెయ్యి ప్రసాదంలో వాడుతూ ఉన్నారు అన్నది ప్రజలు తెలియపరచాలి. ఆ రోజు మీరు క్రిస్టల్ క్లియర్ ఒకటి చెప్తా ఉన్నారు. ఇప్పుడు లక్ష్మణరావు గారు, ఇప్పుడు కాదండి, ఇప్పుడు మీకు డౌట్లు ఉంటే ఇప్పుడు ఏదైనా కొత్త విచారణకి మీరు అడగడంలో తప్పేం లేదు. కానీ ఇప్పటి వరకు జరిగిన దాని గురించి మాట్లాడదాం. ఇందులో కల్తీ జరిగిందన్నమాట వాస్తవమే అని ఇటు సిట్ చెప్పింది, సిట్ కూడా లేఖ రాసింది గవర్నమెంట్కి, ఛార్జ్ షీట్లో కూడా అదే విషయాన్ని సిబిఐ చెప్తుంది కదా. లక్ష్మి గారు, సిట్ అనేది ఒక దర్యాప్తు సంస్థ. అది ఇండివిజువల్గా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందో చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున ఒక నిజాలు బయటపడ్డాయి.
ఈ కొవ్వు పదార్థాలు ఏవో కలవలేదు కాబట్టి మనం ప్రజల్లో చులకన అవుతాం కాబట్టి దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలన్న విధానంలో ఛార్జ్ షీట్ ఏమని వేశారు వీళ్ళు? ఇది సింథటిక్ సంబంధించినటువంటి నెయ్యి, అలాగే దీంట్లో క్రానల్ ఆయిల్ కలిసింది, పామ్ ఆయిల్తో అనేక రకమైనటువంటి రసాయనాలు వినియోగించి దీన్ని నెయ్యి తయారు చేశారు. పాలు లేవు, వెన్న లేదు, అసలు అది నెయ్యి